హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అభివృద్ధికి కొలమానం సంపద సంతోషమా అనేటువంటి అంశాన్ని ప్రముఖ సమాజ విశ్లేషకుడు జర్నలిస్టు అయిన డానీ విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. అభివృద్ధికి కొలమానం సంపద సంతోషమా? ఇక వినండి. ఆత్మహత్యల్ని సామాజిక సమస్యగా పేర్కొంటూ దీని పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ న్యాయవాది సామాజిక కార్యకర్త గౌరవ్ కుమార్ బన్సాల్ ఆయన వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం, అదే పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దాని విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యులతో పాటు వైద్యశాస్త్ర నిపుణులు సహితం ఇప్పటికీ ఆత్మహత్యల్ని మానసిక సమస్యగా పరిగణిస్తూ ఉంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మన సాధారణ అవగాహనలో ఒక గొప్ప ముందడుగు అనే భావించాలి. ప్రభుత్వాలు ఆర్థికాభివృద్ధి సూచికలను ప్రచారం చేసుకున్నంతగా ఆనంద సూచికల్ని ప్రచారం చేయవు. స్థూల జాతీయ ఉత్పత్తి, అదే జీడిపి, అటువంటి ఆర్థికాభివృద్ధి సూచికల గణాంకాలను సేకరించడం సులువు. అవి ప్రజలకు కూడా సులువుగా అర్థమవుతాయి. ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, భవిష్యత్తు మీద నమ్మకం, ఇటువంటి సామాజిక సూచికల గణాంకాలు తీయటం అంత సులువు కాదు. మనుషులు తమ వ్యక్తిగత శక్తి, ఆందోళన, ఒత్తిడి వల్ల కుంగుబాట్లను దృష్టిలో పెట్టుకొని వాటిని ఇతరులతో పంచుకోరు. జనాభాలో మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మన తరువాత చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి వ్యవస్థల్లో $29 ట్రిలియన్ అమెరికాది అగ్రస్థానం, $4 ట్రిలియన్ 5వ స్థానంలో ఇండియా ఉంది. త్వరలో మనం జపాన్, జర్మనీలను అధిగమించి ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థికాభివృద్ధి వ్యవస్థగా అవతరించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గత కొంతకాలంగా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యం కావచ్చు. ఈ సందర్భంగా గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు మరికొన్ని ఉన్నాయి. మనం జనాభాలో చైనాను అధిగమించవచ్చు కానీ చైనా ప్రజల జీవన స్థాయికి చేరుకోలేము. చైనా సాలీన తలసరి ఆదాయం $13,000, అది అమెరికాలో $85,000, మన దేశంలో కేవలం $3,000 కన్నా తక్కువ. జీడిపిలో మనం జర్మనీని అధిగమించవచ్చు కానీ మన ప్రజల జీవన స్థాయి జర్మన్ల జీవన స్థాయిలో 20వ వంతు మాత్రమే ఉంటుంది. ఇవి సగటు లెక్కలు మాత్రమే. వాస్తవానికి జనాభాలో 20% జీవన స్థాయి ఇంతకన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. 80% జీవన స్థాయి ఇంతకన్నా మరీ హీనంగా ఉంటుంది. మన దేశంలో సంపదకు లోటు లేనప్పటికీ సంపద పంపిణీ విధానంలో ఘోరమైన లోటు ఉన్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. జీడిపి, తలసరి ఆదాయాలకు భిన్నమైన ప్రమాణాలు కూడా సమాజంలో ఉంటాయి. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా ప్రపంచ ఆనంద నివేదికను, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, WHR
ప్రకటిస్తుంది. WHR 2024లో 143 దేశాల ర్యాంకుల్ని ప్రకటించింది. గత 7 సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. స్కాండినేవియన్ రాజ్యాలు, సంక్షేమ దేశాలుగా పేరొందిన నార్వే, స్వీడన్, డెన్మార్క్ తొలి 10 సంతోష దేశాల్లో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అన్నింటికన్నా దిగువన ఉన్నదని కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. మరి ఈ జాబితాలో ఇండియా స్థానం ఎక్కడా? 143లో 126వ స్థానం ఇండియాది కాగా, శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్ దేశాల ప్రజలు మనకన్నా సంతోషంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సంతోష సూచికలకు ఆత్మహత్యలకు ఒక విలోమానుపాత సంబంధం ఉంటుంది. సంతోష సూచికలు మెరుగ్గా ఉంటే ఆత్మహత్యల రేటు తక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగా ఉంటే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుంది. సంతోష సూచికలు తక్కువగా ఉన్న కారణంగా భారతదేశంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇండియా ఇప్పుడు ఆత్మహత్యల కేంద్రంగా మారిందని అనేకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ఆ నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1,71,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జనాభాలో 1,00,000 మందికి సాలీన 12.4 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ రికార్డు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. మనుషులు వ్యక్తిగతంగా తమ శక్తి, మానసిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటారని అనిపించడం సహజం. కానీ ఇది రూపం మాత్రమే, సారం వేరు. ఆత్మహత్యలకు అసలు కారణం సమాజం సంక్షోభంలో పడటం అని తొలిసారిగా చెప్పినవాడు ఫ్రెంచి సమాజ శాస్త్రవేత్త ఎమిలే దుర్ఖెంటే. ఆయన 1858లో పుట్టి 1917లో మరణించినటువంటి ఆయన అభిప్రాయం ప్రకారం సమాజ మౌలిక స్వభావం సంఘీభావం. సమాజం తన మౌలిక స్వభావమైన సంఘీభావాన్ని కోల్పోయినప్పుడు అక్కడ మనుషులు బతకలేరు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో, నిరక్షరాస్యుల కన్నా విద్యావంతుల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి చారిత్రక దశలోనూ తిరిగి తిరిగి ఒకే ప్రశ్న మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అభివృద్ధికి దాని కొలమానం ఏమిటి? సంపద, శాంతియా, GDP పెరుగుదల రేటా, సంతోష సూచికలా? పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోనే ఒక అమానవీయ లక్షణం ఉంది అన్నాడు కార్ల్ మార్క్స్. కార్మికుడు తాను ఉత్పత్తి చేసిన సరుకుకు పరాయివాడైపోతాడు అన్నాడు. ఈ పరాయీకరణ ఫ్యాక్టరీ నుండి ఫ్యామిలీలోనికి ప్రవేశించినప్పుడు మనిషి ఒంటరివాడైపోతాడు. సంఘీభావానికి నోచుకోలేడు. ఓదార్చేవాడు కనుచూపు మేరలో కనిపించకపోతే మనిషి స్వచ్ఛందంగా లోకాన్ని వదిలేస్తాడు. మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ముందే ఆత్మహత్యల నిలయంగా మారాము. అది విషాదం అంటూ అభివృద్ధికి కొలమానం సంపద, సంతోషమా అనేటువంటి అంశాన్ని ఒక సామాజిక విశ్లేషకుడిగా, జర్నలిస్ట్ అయినటువంటి డానీ విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.